ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు వారు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగము నుంచి కొద్ది మాటలను ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 97వ కీర్తన, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయమందు ఈ పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని మాటలను ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి మాట ప్రతి వాని హృదయాంతరంగాన్ని కదిలించేలాగున, ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగున, వారి జీవితం యొక్క గమ్యమును మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సొత్తుగా మలచబడేలాగున సిద్ధపరచండి. మాట్లాడుచున్న నా నోటిని బోరగా వాడుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి జనాంగమా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగములో భక్తుడు ఒక మాట ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు మనకి. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. ఎందుకంటే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతాడంట. లోకములో ఉన్నటువంటి భక్తిహీనతలో నుంచి, భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు అని వాక్య ధ్యానాంశం మనతో మాట్లాడుతుంది. చెడుతనమును అసహ్యించుకోవాలి. మనం చూసినట్లయితే మన తండ్రి అని పిలువబడుతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఏ చెడు కూడా మనకు కనబడదండి. ఆయన సొత్తైనటువంటి మనం కూడా, ఆయన బిడ్డలమైన మనం కూడా చెడును విసర్జించాలి. ఇది నాన్న యెహోవాను ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి హత్తుకుంటున్నాం, ఆయన సొత్తుగా ఉన్నాం, ఆయన ప్రజలుగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నామని పిలువబడుతున్నాం. కానీ చెడుతనాన్ని మాత్రం మనము అసహించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. చెడుతనాన్ని అసహించుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న జనాంగమా, చెడుతనాన్ని అసహించుకోండి. ఈ చెడుతనం అసహించుకోవాలంటే మొట్టమొదటిగా ఒక ప్రక్రియలోకి ఒక మెట్టు మనం ఎక్కాలి. ఏంటి అనంటే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇది నాన్న మనకు చెప్తున్నటువంటి మంచి మాట. దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానండి, చాలా అమితంగా ప్రేమిస్తున్నానండి. నా భర్త కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే, నా స్వజనుల కంటే, నాకున్న ఆస్తిపాస్తులన్నిటికంటే, బంగారం కంటే, దేవుడు నాకు ఇచ్చిన అందచందముల కంటే, అన్నిటికంటే మిన్నగా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవుడిని అని మనందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మరి చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది నాన్న నిజముగా నన్ను ప్రేమిస్తే, నిజముగా నన్ను హత్తుకుంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. ఈ చెడుతనాన్ని అసహించుకోవాలంటే మొట్టమొదటి ప్రక్రియ అంటున్నాడు, ఎవరు చెడుతనాన్ని అసహించుకుంటారు, ఎవరు చెడుతనాన్ని దూరపరుచుకుంటారు, ఎవరు చెడుతనాన్ని మరి దగ్గరికి రాకుండా తమ ప్రాణములను, వారు ఆత్మలను, శరీరాన్ని కాపాడుకోగలుగుతారు అని మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో చెడుతనం అనేది ఆటోమేటిక్గా మనలో నుంచి బయటికి వెళ్ళిపోద్దండి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటే ఈ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చెడు ఎక్కడ మనలో లేకుండా మనం నివాసం చేయగలుగుతున్నాం చూడండి. నోరు తెరిస్తే మనం మాట్లాడే మాటలో చెడు ఉంటుంది, మనం చూసే చూపులో చెడు ఉంటుంది, మనం నడిచే నడతలో చెడు ఉంటుంది, మన క్రియల్లో చెడు ఉంటుంది. కాబట్టి ఇది నాన్న అంటున్నాడు, చెడుతనాన్ని అసహించుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఈ దినాన ఈ రెండు ప్రక్రియలు ప్రతి వ్యక్తిలో జరగాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఈ చెడుతనాన్ని దూరపరుచుకుంటాము. పరిశుద్ధ లేఖన భాగములో కొంతమంది వ్యక్తుల గురించి దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటా సాక్ష్యం అంటే పరిశుద్ధ లేఖన భాగములో యోబు గ్రంథము 1వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే
యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము ఏమంటున్నాడంటే ఇక్కడ, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎలాంటి వాడంట? యోబు గురించి యెహోవా దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంట? ఆయన చెడుతనాన్ని విసర్జించినవాడు. యెహోవా యందు భయభక్తులు కలవారే చెడుతనాన్ని విసర్జించగలుగుతారండి. యోబు గురించి యెహోవా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం సమాజంగా కూడుకుని ఒక చోట కూర్చున్నాం అనుకోండి, ఒకవేళ దేవుడే మన దగ్గరికి దిగొచ్చినప్పుడు ఆ 10 మందిలో నిన్ను గురించి కానీ నన్ను గురించి కానీ యెహోవా సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? ఇక్కడ యోబు గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఊజు దేశంలో పలానా యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యథార్థంగా ఉన్నాడంట, తర్వాత న్యాయవంతుడిగా ఉన్నాడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. అందుకనే అతడు చెడుతనాన్ని ఏం చేశాడంట? విడిచిపెట్టాడండి. చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో చూడండి ఒకసారి. ఇది నాన్న దేవుణ్ణి మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము వెంబడిస్తున్నామండి. యెహోవా దేవుడు అంటే మాకు తెలియదా ఏంటి? ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఎంత భీకర కార్యాలు చేశాడో చెప్పుకోవడానికే సరిపోతుందండి. ఈ దినాల్లో సమాజంలో మరి అందరితో పాటు మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. దేవుని నామాన్ని గుర్తెరిగి కూడా దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాం. చెడుతనాన్ని విసర్జించుకోలేకపోతున్నాం. ఈ చెడుతనాన్ని విసర్జించుకోవటం అంటే ఏంటి? అదిగో ఆ చెడుతనాన్ని విసర్జించుకోవటం అంటే కింద అంటున్నాడు, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలైన మాటలు దేవునికి అసహ్యములంట. చెడుతనాన్ని విసర్జించుకోవాలి అని అంటే ఇక్కడ మనం చేయవలసిన ఒక పని ఉంది. ఏంటంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఈ ప్రక్రియలు మనలో కనబడకూడదు. ఇప్పుడు యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడంటే యోబులో గర్వం లేదండి, అహంకారం లేదు, దుర్మార్గత కనబడలా, కుటిలమైన మాటలు అతని నోట్లో నుంచి రావటం ఎక్కడ కూడా దేవుడు గమనించాల. అందుకనే చెడుతనాన్ని అసహించుకున్నవాడు నా కుమారుడని యోబు అని యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఇది నాన్న దేవుని యొక్క బిడ్డలమని పిలువబడుతున్నటువంటి మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? సరే, ఈ లోకంలో కాదులేండి, పరలోకంలోనైనా కుడివైపున నీతిమంతులనే గొర్రెలు, ఎడమవైపున మేకలు, పాపాత్ములనే మేకలని నిలవబెడతానని ఆయన సెలవిచ్చాడు. మరి మన మార్గము ఎటువైపు ఉంది? భూలోకంలో ఉండగానే మన క్రియల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. ఇది నాన్న యోబు గురించి మంచి సాక్ష్యం పలుకుతున్నాడండి. ఏంటంటే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేశాడంటే ఆయన విసర్జించినవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇది నాన్న మనము కూడా దేవుని ఎదుట మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా నిలబడాలండి. చెడుతనాన్ని అసహించుకోవాలి. అదిగో ఆ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు మన నోటికి రాకుండా, మనల్ని అంటనీయకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అలా వాటన్నిటిని మన హృదయంలోనే పెట్టుకుని నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి అనుసరిస్తున్నాను అంటే మన భక్తికి అర్థం లేదు. మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పరిసైడు గురించి దేవుడు గొప్ప సాక్ష్యం పలుకుతాడు. సుంకరి, పరిసైడు దేవాలయంలోకి వెళ్తారు కదా ప్రార్థన చేయడానికి. వారిరువురు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిసైడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఆయన దశమభాగం చెల్లిస్తున్నాను, అందరికంటే ముందు నేనే మందిరంలోకి వస్తున్నా, కూర్చుంటున్నాను, నీ పనులన్నీ చేస్తున్నాను అంటున్నాడు. కానీ ఆఖరికి తనలో ఉన్నటువంటి కుటిలమైన మాటల తత్వాన్ని బయటికి వెళ్ళగక్కాడు. ఏమన్నాడు ఆయన? అదిగో ఆ సుంకరి వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఆ ఒక్క మాటతో పరిసైడు యొక్క భక్తి హీనస్థితికి వెళ్ళిపోయింది. అందుకని దేవుడు అంటాడు, పరిసైడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సుంకరి ఏం చేశాడు? తనలో ఉన్న గర్వాన్ని అంచుకున్నాడు, తనలో ఉన్న దుర్మార్గనంతా ఒప్పుకున్నాడు, తనలో ఉన్న కుటిలమైన మాటలన్నిటినీ క్షమించమని ప్రభు పాదపీఠం దగ్గర చేరి కన్నీరు కార్చాడు. ఒకటే అన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా అన్నాడు. ఏంటి ఆ మాటలంటే? ఒకప్పుడు చెడుతనంలో నడిచాడు సుంకరి, ఒకప్పుడు చెడుగా ఉన్నాడు, చెడుగా పిలువబడ్డాడు. ఆ చెడులో నుంచి మంచిగా మారడానికి ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభు
పాదపీఠం దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి తన్ను తానుగా తగ్గించుకొని తన అపరాధ పాపదోషాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే, ఒకప్పుడు తను మాట్లాడిన మాటలు, ఒకప్పుడు తన గర్వపు హృదయము, ఒకప్పుడు తన దుర్మార్గత, ఒకప్పుడు కుటిలమైన మాటలు ఎన్ని మాట్లాడాడో వాటన్నిటిని కూడా ఒప్పుకుంటూ ఒక మాట అంటున్నాడు, నీ పరిశుద్ధ సన్నిధిలో కూడా ప్రవేశించలేను నాయన, ఇదిగో ఈ దినాన్ని చెడుతనాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే తనలో ఉన్న పరివర్తన చూశాడో దేవుడు అంటున్నాడు, పరిసేయుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. అరే, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంటున్నాడు కదా పరిసేయుడు, కానీ ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడంటే చెడుతనాన్ని విసర్జించుకోలేకపోయాడు, అసహించుకోలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. నేను భక్తిపరుని అనుకుంటున్నాడు, దేవునికి దశంభాగాలు ఇస్తున్నాను అనుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు, అందరికంటే ముందుగా నేనెళ్ళే మందిరంలో కూర్చుంటున్నాను అనుకుంటున్నాడు, అందరికంటే ఎక్కువగా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ తన హృదయానికి అంటిన చెడుతనాన్ని మాత్రము విసర్జించలేకపోయాడు, తన హృదయానికి అంటిన చెడుతనాన్ని మాత్రము విడిచిపెట్టలేకపోయాడు, తన హృదయానికి అంటినటువంటి ఆ చెడుతనాన్ని ఒప్పుకోలేకపోయాడు. అందుకనే తన భక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ భక్తి అంతా మురికిగుడ్డ వలె కనబడుతుంది. సుంకరి మాత్రము నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. ఎందుకో తెలుసా, తన భక్తిహీనతను విడిచిపెట్టాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు. తన భక్తి ఏంటో తనకు అర్థమైపోయింది. ఇదంతా వ్యర్థమయ్యా అనుకున్నాడు. నీ మార్గంలో నేను నడవాలయ్యా అనుకుని ప్రభువారి పాదపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ప్రభువారిని హత్తుకున్నాడండి. ప్రియ విశ్వాసి, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చేతపట్టుకున్నాం మనం, ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధ మందిరాలకు వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం పఠనం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క పాటలు పాడుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క సొత్తుగా నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుని, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను, ఆయన సొత్తుగా మలచబడ్డాను, ఆయన రాజ్యానికి నేను వారసునని అనేక రకాలుగా మనం ఈ లోకంలో మరి ప్రచురపరుచుకుంటున్నాం కదా. పక్కన వాళ్ళు ఎవరైనా కనపడితే చెప్తూ ఉంటాం, నా ప్రార్థన ఎంత గొప్పదో మీకు తెలుసా అంటూ ఉంటాం, నా భక్తి ఎంతో నీకు తెలుసా అని ప్రచురపరుచుకుంటూ ఉంటాం. మనుషులు ఎదుట కాదండి, దేవుని ఎదుట కనబడాలి. ఇది నాన్న సుంకరి గురించి దేవుడు అన్నాడు నీతిమంతుడు అన్నాడు. ఇక్కడ యోబు గురించి అంటున్నాడు చెడుతనాన్ని అసహించుకున్నవాడు అంటున్నాడు. మరి ఇది నాన్న ఆయన పలికిన సాక్ష్యం ఇది నాన్న నిన్ను నన్ను గురించి పలకగలుగుతున్నాడా? సమాజంలో బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం, దేవుని సొత్తుగా ఉన్నామని ప్రజలందరిలో 10 మందిలో నీకు నీవుగా నాకు నేనుగా డప్పు కొట్టుకుంటున్నాం. కానీ ఈ దినాన మన భక్తి దేవుడు మెచ్చగలుగుతున్నాడా? చెడుతనాన్ని విసర్జించుకోగలుగుతున్నామా? అసహించుకోగలుగుతున్నామా? ఈ దినాన యోబు గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడండి, చాలా గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడండి. ఉన్నతమైనటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట. కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 14వ వచనంలో శ్రేష్టమైన మాట పలుకుతున్నాడు చూడండి. ఏంటంటే, కీడు చేయటం అని మేలు చేయి, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. ఈ కీడు దేనిలో నుంచి వచ్చిందంట? చెడులో నుంచి వచ్చింది. అందుకని చెడుతనాన్ని అసహించుకోమన్నాడు. ఆ అసహించుకోవటంలో ఏమేమి ఉన్నాయంట? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఈ కీడు వీటిలో నుంచి వచ్చిందనమాట. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నా నీవు, దేవుని యందు నమ్మకమైన బిడ్డగా ఉన్నానని చెప్పుకుంటున్నా నీవు, చెడుతనాన్ని అసహించుకున్నాను, విడిచిపెట్టానని చెప్పుకుంటున్నా నీవు, ఈ దినాన్ని చేయవలసిన ప్రక్రియ కీడు చేయటం అని ఏం చేయాలంట? మేలు చేయాలి. ఒకసారి ఆగి ఆలోచన చేయండి. జీవిత కాలంలో ఇప్పటి వరకు ఎవరికైనా కీడు తలపెట్టకుండా ఉన్నామా మనం? అందుకనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, చెడుతనాన్ని అసహించుకున్నావంటే కీడు చేయటం మాని సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఇది నాన్న దేవాదేవుడు నీకు నాకు అమూల్యమైనటువంటి బహుమానాలు ఇస్తానని మనందరితో చెప్తున్నాడండి. చూడండి, యోసేపు గురించి కూడా మనం ధ్యానం చేసుకుంటే, మరి అన్నల చేత తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, పరాయి దేశానికి వెళ్ళాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. అక్కడ కూడా మరి తన సౌందర్యాన్ని చూసినటువంటి, అందాన్ని చూసినటువంటి ఆ పోతిఫర్ యొక్క భార్య యోసేపును మోహించినప్పుడు ఆ పాపంలో పడిపోకుండా అది చెడు అని తెలుసుకున్నాడు కనుక ఎక్కడున్నా యోసేపు ప్రవర్తించిన విధానం ఒకటేనండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అదే భక్తితో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పరాయి దేశంలో ఉన్న, ఒంటరిగా ఉన్న, స్వజనుల మధ్య లేకపోయినా పరాయి వ్యక్తుల మధ్య ఉన్న, అక్కడ కూడా యోసేపు తన భక్తి మార్గాన్ని విడిచిపెట్టలా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట విడిచిపెట్టలా, దేవుని స్తుతించుట మానలా, దేవుని కొనియాడటం మానలా, ఎక్కడున్న దేవుని యొక్క సువార్తను మాత్రం ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అందుకని పోతీఫర్ యొక్క భార్య తనను మోహించి మరి వ్యభిచరించడానికి శయనించడానికి పిలిచిన తన్ను తాను కాపాడుకోవడానికి ఏం చేశాడంట, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పి చెడుతనాన్ని విడిచిపెట్టి పరిగెత్తినటువంటి ధీరుడు వీరుడండి యోసేపు. ఇది నాన్న ఎంతమంది పాపం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇది చెడు అని తెలిసి కూడా ఆ చెడుతనాన్ని విసర్జించుకోవడానికి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను చెప్పండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, యెహోవాను ప్రేమిస్తున్నాను, తండ్రిని ప్రేమిస్తున్నానని మనం ప్రగల్భలు పలకటం కాదు, కానీ మన నీతి క్రియలు దేవుని ఎదుట కనపరచటమే, మన క్రియారూపంలో మనం చూపించాలి. విశ్వాసం లేని క్రియలు మృతం అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. రెండూ చూపించాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంది, క్రియా విధానం ఏది? ఆ క్రియా విధానంలో మనం ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. అందుకని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. యోసేపు గురించి సాక్ష్యం ఇచ్చాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడును చూసి పారిపోయాడు అని చెప్తున్నాడు. ఇది నాన్న కీడు చేయటం మాని ఆ చెడులో నుంచి మనందరం కూడా మేలు చేయడానికి, మేలును వెంటాడుతూ, సమాధానాన్ని వెంటాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట, తన భక్తుల ప్రాణాలని కాపాడుతాడు. మనము మన కుటుంబాలు ఏం చేయబడతాం, సురక్షితంగా కాపాడబడతాం, అపాయకరమైన పరిస్థితుల్లో విడిపించబడతాం, శోధన సమయంలో తప్పించబడతాం. వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వేదనలో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా చేయి పట్టుకుని మనల్ని ఏం చేస్తాడంట, నడిపిస్తాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత సర్వశక్తిమంతుడు మన దేవుడు. అందుకని ఈ దినాన ప్రియజనాంగమ మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నిజంగా దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను, ఆయన సొత్తుగా మలచబడ్డానని చెప్పుకుంటున్నా నీకు నాకు ఈ దినాన ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన. చెడుతనాన్ని అసహించుకున్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? గర్వాన్ని విడిచిపెట్టావా? అహంకారాన్ని విడిచిపెట్టావా? దుర్మార్గతను విడిచిపెట్టావా? కుటిలమైన మాటలు పలకకుండా నీ నోటిని నాలుకను కాపాడుకోగలిగావా? మనుషుల ఎదుట కాదు నీ భక్తి, దేవుని ఎదుట కనపరిస్తే దేవుడు అంటున్నాడు, ఒక యోబు వలె, యోసేపు వలె, ఇదిగో దావీదు వలె నిన్ను నన్ను కూడా ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఆయన నోటి ద్వారా ఒప్పుకుంటాడు, మన గురించి చెప్తాడండి. ఇప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ యెహోవా దూత భూలోకానికి వచ్చిందంట. చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మనం చదువుకుంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట, భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఈ కొర్నేలి కూడా చెడుతనాన్ని ఏం చేసినట్టు, విడిచిపెట్టినట్టండి. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రార్థన. ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి, కాబట్టి నువ్వు ధన్యుడవు అని దూత అక్కడ కొర్నేలితో మాట్లాడుతుంది. ఒకటే మాట, దేవుని యొక్క దూత ప్రభు సన్నిధిలో నుంచి కొర్నేలి దగ్గరికి రాగలిగిందంటే కొర్నేలి తన ఇంటి వారందరితో చేసిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఏంటో తెలుసా? కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట, భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడంటే చెడుతనాన్ని విసర్జించినట్లే. అందుకనే ధర్మకార్యాలు చేయగలిగాడు, ప్రార్థన చేయగలిగాడు, ప్రజలకు బహుధర్మం చేయగలిగాడు. ఆయన చేసిన కార్యాల గురించి దూత సాక్ష్యం ఇస్తుంది. కొర్నేలి, దేవుడు నీ గురించి సాక్ష్యం పలుకుతున్నాడని చెప్తుంది. ఇది నాన్న చెడు పనులు చేస్తూ కూడా మనం దేవుని యొక్క బిడ్డలు అనుకుని గర్విస్తూ ఉంటాం. కాదండి, యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక యోబు గురించి, ఇక్కడ కొర్నేలి గురించి, మరి పరిశుద్ధ లేఖన భాగంలో దావీదు గురించి, యోసేపు గురించి ఆయన సాక్ష్యం పలుకుతున్నాడంటే వీరందరూ కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నారంట, భయభక్తులు కలిగి ఉన్నారు. భయభక్తులు లేకుండా చెడుతనాన్ని విసర్జించుకున్నానని చెప్తే అది చెల్లుబాటు కాదండి. ఇది నాన్న మన భక్తి విశ్వాసం, దేవుని యందు మనం కనపరిచినటువంటి ఆ మార్గం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇప్పుడున్న తరంలో దేవుడన్నా, దేవుని సన్నిధన్నా భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా తిరిగే జనసమూహం చాలామంది ఉన్నారండి. ఆ ప్రక్రియలో మనం ఉండకూడదు సుమా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆయన ఆ పిలిచిన పిలుపుకు లోబడి దినాన రోజులు గడుస్తున్నాయి, కాలాలు గడుస్తున్నాయి అని మనం అనుకోవటం కాదండి. రాబోయే దినాలు చాలా దుర్దినంగా ఉన్నాయి, చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం చేయాలి?
నరుల చెడుతనము భూమి మీద గొప్పగా కనబడిందనే కదా ఆయన భూలోకానికి దిగొచ్చాడు. ఇప్పుడు నోవాహు కాలంలో జలప్రలయాన్ని ఎందుకు నడిపించాడు? జనులందరూ కూడా చెడిపోయారు కాబట్టి మోషే కొండ దిగొస్తున్నప్పుడు ఆ రాతి పలకలను ఎందుకు మోషే పగలగొట్టాడంటే భూమి మీద ఉన్న నరులు దేవుడిచ్చిన ఆ గొప్ప ఐశ్వర్యాన్ని కూడా ఆ మేలును కూడా మర్చిపోయి చెడుతనం చేయడానికి పూనుకున్నారంట వాళ్ళందరూ కూడా. అందుకని దేవుని యొక్క కోపము ఉగ్రత రూపంలో వారి మీదకి దిగొచ్చింది. ఇది నాన్న ప్రియ జనాంగమా, దేవుడిని మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నప్పుడు దేవుని యొక్క క్రియలు మనలో కనబడాలి. మన దేవుడు మంచివాడు, చాలా గొప్పవాడు, చెడుతనము లేనివాడు, అసహించుకున్నాడు చెడుతనాన్ని. ఇది నాన్న మనం కూడా ఆయన బిడ్డలు అని పిలువబడాలంటే, ఆయనకి మనకి బంధం ఏర్పడాలంటే, ఆకర్షణ శక్తి పెరగాలంటే, మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే భూలోకంలో మనం ఏం చేయాలంట? మన నీతిని మన భక్తిని కనపరుచుకోవాలి. దేవుని యందు యథార్థమైన మనసుతో సాగిలపడాలి, చెడుతనాన్ని విసర్జించుకోవాలి. అప్పుడు యెహోవా నిన్ను గురించి నన్ను గురించి కూడా గొప్ప సాక్ష్యం ఇస్తాడు. అది ఎక్కడిస్తాడు? అదిగో పరలోకంలో నీకు నాకు స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉంటాడు. చూడండి, అప్పుడు చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, బలా నమ్మకమైన మంచి దాసురాలు భూలోకంలో ఉన్నప్పుడు నా యందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడుచుకున్నారని నా గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఒకటే కొదువుగా ఉంది. అన్నీ ఉన్నాయి లోకంలో, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఒకటే కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కొదువ. ఈ భయభక్తులు కలిగి ఉండటంలో కొదువు ఏర్పడితే రేపటి దినాన మనం ఆ కొదువును పూడ్చుకోవడానికి ఎక్కడికి పరిగెత్తినా అది పోడ్చబడదు. సమయం ఉండగానే దాన్ని ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలి. ప్రియ జనాంగమా, దేవుడు కాలయాపన చేస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కూడా రక్షించడానికి, నిన్ను నన్ను కూడా క్షేమకరమైన మార్గంలో నడిపించాలని, రాబోయే విపత్తు నుంచి తప్పించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దీన్ని మనం చులకనగా తీసుకుని మన మార్గాన్ని దేవునికి అప్పగించకుండా ఇంకా మనకి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటే ఒక దినం వస్తుంది, ఆ దినాన నిన్ను నన్ను తప్పించగలిగిన వారు ఎవరు లేరు. ఆయన పాదమే మనకు శరణం. కాబట్టి ఈ దినాన దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకున్నాను, ఆయన సన్నిధికి నేను వెళ్తున్నానని మన భక్తిని కనపరుచుకుంటున్నావేమో, కానీ దేవునికి అది ఇష్టం లేదు. ఎందుకంటే నీలో నాలో కోపం కనబడుతుంది, గర్వం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, దుర్మార్గత కనబడుతుంది, కుటిలమైన మాటలు కనబడుతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, అవి నాకు అసహ్యములు, అది చెడుతనంతో కూడుకున్నవి కనుక వాటిని విడిచిపెట్టండి. ఒకవేళ విడిచిపెట్టకపోతే మీరు కూడా నాకు అసహ్యులే కనుక ఏమంటాడు ఆయన? ప్రకటన గ్రంథాలు అనుకుంటా, నా నోటిలో నుంచి నేను మిమ్మల్ని బయటికి ఉమ్మేస్తాను అంటున్నాడు. అసహ్యమైన ఉంచుకోడు కదా ఆయన, ఉమ్మేస్తాడు. మరి ఆయన ఉమ్మేస్తే మన బ్రతికి ఎక్కడ ఉంటుందో చూడండి. ప్రియ జనాంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడదాం. ఇదిగో ఇంటర్ ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ నీ వృత్తిలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, చదువుతున్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా మన భక్తి ఒకేలాగా ఉండాలి. ఎలాగూ? యోసేపు వలె. అన్నల దగ్గర ఉన్నప్పుడు అదే భక్తి ఉంది, తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అదే భక్తి ఉంది, పరాయి దేశంలో పరవాసిగా ఉన్నప్పుడు కూడా అదే భక్తి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తన స్థానాన్ని పెంచుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు. యోబు మహారాజు కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కొర్నేలి ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నాడు దేవుని దూత ద్వారా మాట్లాడించుకుని. ఇది నాన్న అట్టి ఆశీర్వాదం మన కుటుంబాలకి రావాలంటే, అట్టి దీవెన మనం అనుభవించాలంటే, ఇది నాన్న ప్రభువారు మనకు చెప్తున్న మాట, ఇదిగో నాకు అసహ్యమైన ఉన్నవి అది చెడుతనము. ఆ చెడుతనములో గర్వం ఉంది, అహంకారం ఉంది, దుర్మార్గత ఉంది, కుటిలమైన మాటలు ఉన్నాయి. ఇవన్నీ నాకు కనబడితే మీరు నా సొత్తు కాదయ్యా, నేను అసహించుకుంటాను అంటున్నాడు. అలా కాకుండా దేవుడు మనల్ని ప్రేమించాలి, దేవుడు మనల్ని హత్తుకోవాలి, మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి ఎదుటివారికి అని నువ్వు ఆశపడినట్లయితే, నిన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశ కలుగునట్లయితే, ఇదిగో యెహోవా దేవుడు ఒక యోబు గురించి, యోసేపు గురించి, కొర్నేలి గురించి సాక్ష్యం ఎలా పలికాడో మన గురించి కూడా పలకాలంటే వారందరూ చేసిన ప్రక్రియ ఒకటే. చెడుతనాన్ని విడిచిపెట్టారు, కుటుంబ సభ్యులందరితో సహా ఏం కలుగున్నారంట? దేవుని యందు భయభక్తులు కలుగున్నారు. ఆ భక్తిని కనపరచుదాం. మన కుటుంబాలను, మన జీవితాలను వెలిగించుకోవడానికి ప్రభు మార్గంలో మనందరం కూడా ముందుకు పయనిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి మనం వీటిలో ఫలింపచేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన మాటలను బట్టి మా హృదయాలు తెరవబడి మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకుని, ఇదిగో భూలోకములోను రేపు రాబోయే తరంలో కూడా నీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండే ధన్యత, భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా, నా తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా, కృపా సత్యములతో శృంగధ్వనులతో, కృపా సత్యములతో శృంగధ్వనులతో, కరుణా కిరణమై తోడుగా నిలచి క్షేమమునొసగిన రాజుడా, కరుణా కిరణమై తోడుగా నిలచి క్షేమమునొసగిన రాజుడా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా, నా తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా. కృపామయుడవై కృపతో నడిపి ఉన్నత శిఖరముపై నిలిపిన ప్రభువా, కృపా జ్యోతివై వెలుగుతో నింపి వాగ్దానపురమునకు నడిపిన ప్రభువా, కృపామయుడవై కృపతో నడిపి ఉన్నత శిఖరముపై నిలిపిన ప్రభువా, కృపా జ్యోతివై వెలుగుతో నింపి వాగ్దానపురమునకు నడిపిన ప్రభువా, సియోను నీతి సూర్యుడా స్తుతులపై ఆసీనుడా, సియోను నీతి సూర్యుడా స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్. మహోన్నతుడవై మమతను చూపి శాశ్వత కృపతో నింపిన ప్రభువా, మహాగణుడవై ఆశ్రయమిచ్చి తొలకరి దీవెనలతో నింపిన ప్రభువా, మహోన్నతుడవై మమతను చూపి శాశ్వత కృపతో నింపిన ప్రభువా, మహాగణుడవై
ఆశ్రయమిచ్చి తొలకరి దీవెనలతో నింపిన ప్రభువా. సియోను నీతి సూర్యుడా, స్తుతులపై ఆసీనుడా. సియోను నీతి సూర్యుడా, స్తుతులపై ఆసీనుడా. స్తుతులపై ఆసీనుడా. యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షా